మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్ జోగిపేట హైవేపై వరికుంత గ్రామ శివార్లో రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తున్నారు. ఈ దాడానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనిల్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఓపెన్ చేసి మా అన్న షెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం 4 రంధ్రాలు ఉన్నాయి. 4 రంధ్రాలు ఉన్నప్పుడు చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఎస్ఐసిఐకి ఫోన్ చేసినాం. చేస్తే అక్కడ పోయి చూస్తే ఆవుల రాజిరెడ్డి కానీ మిగతా ఆంజనేయులు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ ఐలెన్స్ వచ్చినాయి కదా భీము. అది నైట్ టైంలో వాళ్ళ కార్ వెహికల్స్ హై బీమ్స్ వచ్చాక అది బుల్లెట్ అనేవి మెరిసినాయి. చక్కెర మెరిసాక చూసినాం 2 ఒక దగ్గర ఉన్నాయి. తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర 2 ఉన్నాయి. తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదని. అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ గుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినా మేము అనుకున్నాం ఒక 1 అవర్ దాకా. తర్వాత సిఐఎస్ఐ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ చేయడం వల్ల చనిపోయినాను. అప్పుడు 9:30కి నిన్న కౌడిపల్లి స్టార్ట్ అయినా. మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉన్నా. అదే వెహికల్లో ఇంకో పిల్లగాడు ఉన్నాడు. డ్రైవర్ ఉన్నాడు. ఆ పిల్లగాడు రావాలి నేను ముగ్గురం పోయినాం. అక్కడ పోయిన తర్వాత ఇది నిన్న పొన్నం ప్రభాకర్ సార్తో మీటింగ్ ఉన్నా. గాంధీ భవన్లో అది మండల అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మీటింగ్ ఉండే. నిన్న మాట్లాడారు మీటింగ్ అయిపోయినాక మేము వాళ్ళు వేసిన వాళ్ళు బ్లాక్కు దానికి వేసిన వాళ్ళే లోపలికి పోయారు. మమ్మల్ని లోపలికి రాలేదు, బయటనే ఉన్నాం. అయిపోయినాక వస్తుందా అంటే వస్తే మనకి ఏదైనా ఒకటి వస్తుంది అని చెప్పి చెప్పినాం. బయటకు వచ్చిన తర్వాత కార్లో నేను మళ్ళీ పిల్లల డ్రైవర్ మా బావ మళ్ళా ఇప్పుడున్న ప్రజెంట్ కొల్చారం మండలం పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ అన్న నలుగురం వచ్చేసినాం. ఆ పిల్లగాన్ని డ్రైవర్ పిల్లగాన్ని అప్పాజిపల్లి కాడ కొత్త పెట్రోల్ పంప్ అవుతుంది. అక్కడ బండి పెట్టిండు ఆయన. బండి తీసుకొని ఆ పిల్లగాడు వాళ్ళ చీకుంటా పిల్లగాడు ఆ పిల్లగాడు వెళ్ళిపోయాడు. బావ ఒకటి వెళ్ళిపోయింది. సార్ ఏం జరిగిందో కార్లా ఏం జరిగిందో సార్ అప్పుడు రాత్రి ఎంత అవుతుందంట? ఎయిట్ నాకు ఈ పిల్లగాడు మా తమ్ముడు బావ మా తమ్ముడు నాకు 8 తర్వాత 8కో ఎప్పుడు కాల్ చేసి అన్న ఈ యాక్సిడెంట్ అయింది నువ్వు ఏడున్నావు అని వీళ్ళు నాకు పిలిచి ఇమ్మీడియట్లీ మీరు కేర్ హాస్పిటల్ తీసుకోపోరని చెప్పింది. కేర్ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ సార్ అన్న అంటే 20 నిమిషాల ముందే చనిపోయినా అని చెప్పింది. ఇంకా ఈడికి తెచ్చినాక మేము అక్కడ చూడలే. తర్వాత ఇక్కడికి వచ్చినాక అన్న వాళ్ళు ఆల్రెడీ చూసి ఫైరింగ్ జరిగిందని చెప్పి రైట్ సైడ్ షోల్డర్ మాత్రమే